అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ అయితే పెళ్లిపీటల మీద కూర్చుంటారు. ఇక ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అభిని మొత్తానికి ఇప్పుడు నా సొంతం చేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అభి అయితే అలా మౌనంగా కూర్చొని చాలా బాధపడుతూ ఝాన్సీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా సరే అక్కడైతే పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఇంతలో ఝాన్సీ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. నాయనా ఈ తాళిబొట్టు తీసుకొని అయినా ఆ అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి తాళిబొట్టుని ఇస్తూ ఉంటారు. అయినా సరే అభి ఆలోచిస్తూ ఉంటాడు. నేనేమైనా తప్పు చేస్తున్నానా? స్వరాని కాదని ఇప్పుడు ఝాన్సీని పెళ్లి చేసుకొని తప్పు చేస్తున్నానేమో అని నా మనసు నాకు చెప్తుంది. అయినా సరే స్వరాని నేను మళ్ళీ స్వీకరించను. బాబీకి ఎలాగైనా సరే తల్లి అవసరం ఉంది. అందుకే ఈ ఝాన్సీని పెళ్లి చేసుకొని నేను తల్లిని ఇస్తాను అని చెప్పి అక్కడ ఉన్న అభి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక పంతులు గారు చెప్పినట్లుగా అక్కడ ఉన్న తాళిని తీసుకుని ఝాన్సీ మెడలో కట్టడానికి అయితే లేచి నిలబడతాడు. అది చూసి ఝాన్సీ చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.